అస్మద్గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. కామిక ఏకాదశి రేపు అంటే ఆదివారం 9వ తేదీన కామిక ఏకాదశి. కానీ మరి ఏకాదశి ఘడియలు ఎప్పుడున్నాయి? ఏకాదశి మరి 8వ తారీఖు ఉంది, 9వ తారీఖు ఉంది కదా. ఎలాంటప్పుడు పారణ చెయ్యాలి, ఏ మంత్రాలు మనం చదువుకోవాలి, ఏ పరిహారాలు చేయాలి? అసలు కామిక ఏకాదశి గురించి మనకి శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు స్వయంగా చెప్పినటువంటి మహోత్కృష్టమైన విషయం ఏంటి? ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుంటూ కామిక ఏకాదశి నాడు చేయవలసిన పూజా విధానము, నైవేద్యము, ఇతర విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ ఏకాదశికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అంటే, పరమాత్మ అంటే యోగ నిద్రలోకి వెళ్ళిన తర్వాత వచ్చేటటువంటి మొట్టమొదటి ఏకాదశి అన్నమాట. అందుకనే ఎంతటి ఘోర పాపాలు చేసినా కూడా, అంటే పాపాలు చేసేసి ఈ కామిక ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ఫలితం వచ్చేస్తుందని కాదు. పాపం చేసినా మనకు ఒక పశ్చాత్తాపం ఉంటుంది కదా. అంటే ఒకసారి మనం పశ్చాత్తాపానికి ప్రాయశ్చిత్తం కనుక చేసుకున్నట్లయితే అప్పుడు ఆ దోష పరిహారం అయిపోతుంది. అటువంటి ఏకాదశి అన్నమాట. ఏ పాపం చేసినా కూడా పశ్చాత్తాపం చెందుతూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఈ ఏకాదశి ఒక వరం. అందుచేత ఈ ఏకాదశికి అంతటి ఉత్కృష్టమైనది. అందుకే కోరిన కోరికలు తీర్చేటటువంటి ఏకాదశి కాబట్టి కామిక ఏకాదశి అని చెప్పి పేరు వచ్చింది. మన ధర్మ గ్రంథాలలో, మన శాస్త్రాలలో ఈ కామిక ఏకాదశికి అంతటి విశిష్టమైనటువంటి స్థానం ఉంది. అంటే సమస్త పాపాలను తొలగించి పుణ్య ఫలాలను ప్రసాదించేటటువంటి ఏకాదశి అన్నమాట. అది మహాభారత కాలంలో ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మని అడిగారు, ఈ కామిక ఏకాదశి యొక్క మహిమ ఏంటి అంటే వెంటనే కృష్ణ పరమాత్మ చెప్తారు, ఈ ఏకాదశి కృష్ణపక్ష అంటే ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్ష ఏకాదశినే కామిక ఏకాదశి అంటారు. ఈ కామిక ఏకాదశి నాడు ఎవరైతే పూర్ణంగా ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో విష్ణుమూర్తిని ఆరాధిస్తారో వాళ్ళు ఎంతటి ఘోర పాపాలు చేసినా ఆ పాపాలకి ప్రాయశ్చిత్త కర్మ ఈ కామిక ఏకాదశి. వాళ్ళకి అశ్వమేధ యజ్ఞం చేసినంత పుణ్య ఫలితం వస్తుంది. అంతేకాదు, ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో పవిత్ర పుణ్యక్షేత్రాలలో, పవిత్ర పుణ్య తీర్థాలలో, అంటే కురుక్షేత్రం లాంటి పుణ్య తీర్థాలలో స్నానం చేసినటువంటి ఫలితం కూడా దక్కుతుంది అని చెప్పి సమస్త శాస్త్రాలు చెప్తున్నాయని. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు తులసితో అర్చన చేయాలి, పసుపు రంగు పువ్వులు తెచ్చుకోవాలి. తులసి మాల సమర్పించలేకపోయినా కనీసం తులసి దళాలైనా సరే శ్రీ మహావిష్ణువుకు సమర్పించాలి అని చెప్తుంది శాస్త్రం. నాడు రాత్రి ఎవరైతే శ్రీ మహావిష్ణు ఆలయంలో ఆవునేతి దీపాలు వెలిగిస్తారో వాళ్ళకి విశేషమైనటువంటి పుణ్య ఫలితాలే కదా, వాళ్ళు ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. ఏకాదశి తిథి ఆగస్టు 18 ఉంది. మధ్యాహ్నం 1:59 ప్రారంభమై 9వ తేదీన 11:03 దాకా ఉంది. అందుచేత 9వ తేదీ ఆదివారం మాత్రమే మనం ఏకాదశి పర్వదినాన్ని జరుపుకోవాల్సి ఉంటుంది. ఉపవాసం కూడా 9వ తేదీయే చేయాలి. ముందు రోజు అంటే దశమి నాడు రాత్రి పలహారం మాత్రమే తీసుకోవాలి. అలాగే పారణ ఎప్పుడు పూర్తి చేయాలి అంటే సోమవారం నాడు ఉదయం 8 గంటల లోపల మీరు ద్వాదశి వెళ్ళక ముందే ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమోత్తమం. బ్రహ్మచర్యాన్ని పాటించే తీరాలి. మరీ ముఖ్యంగా ఏకాదశి, ద్వాదశి, ఆదివారము, సోమవారం. మరి ఆదివారం నాడు ఏకాదశి వచ్చింది కాబట్టి తులసి దళాలు కొయ్యకూడదు. ముందు రోజే తులసి దళాలు ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాదు ఆదివారం నాడు ఆ తులసి మొక్కకు కూడా నీళ్లు పోయకూడదు. ఆ తులసిని తాకకూడదు. ప్రతిరోజు తులసి మాత దగ్గర ఎవరైనా దీపారాధన చేయలేకపోయినా ఈ ఒక్క ఏకాదశి నాడు తులసి కోటలో లేకపోతే తులసి మొక్క దగ్గర దీపారాధన చేసి తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేసినా కూడా చాలు. పొరపాటున కూడా నీళ్లు మాత్రం పోయకండి. ఒక్కళ్ళు కూడా సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకుని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని, వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటానికి కానీ, లక్ష్మీనారాయణుల యొక్క చిత్రపటానికి కానీ చక్కగా తిరునామాలు దిద్ది పచ్చకర్పూరంతో ఆ గంధ పుష్పాలతో అలంకరించుకొని ఆ పిండి దీపారాధన చేసుకోండి ఉత్తమోత్తమం. ఎందుకంటే పిండి దీపారాధనకి ప్రతిసారి అంత ఎక్కువగా నేను చెప్తూ ఉంటానంటే, గ్రహ దోషాలు పోవాలన్నా, పితృదోషాలు పోవాలన్నా, మనకి తెలిసి తెలియనటువంటి పాపాలు పోవాలన్నా దానికి గోధుమ పిండితో చేసినటువంటి పిండి దీపాలు కానీ, బియ్య పిండితో చేసినటువంటి పిండి దీపాలు కానీ చేయడం అన్నది మన గ్రంథాలలోనూ, పురాణాలలోనూ, శాస్త్రాలలోనూ అనమాట. అది గనక చేస్తే మనకి ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి దోషాలు నివృత్తి, అంటే కర్మ దోషాలు తగ్గిపోతాయి. అందులో కూడా 7 ఒత్తులతో పిండి దీపారాధన చేయాలి.
అలాగే మనం నిత్యము చేసుకునేటటువంటి దీపారాధన కుందులతో చేస్తూ అదనంగా పిండి దీపారాధన అనమాట. అలాగే తులసి దళాలు ఒకటి. మనం ఏ నైవేద్యం పెట్టినా కూడా విష్ణువు నైవేద్యాలలో తులసి దళం ఎక్కువ ప్రాముఖ్యత. పిండి దీపాలు మీరు పూజా మందిరంలో చక్కగా ఒక పీట పరుచుకొని దాని మీద పసుపు రంగు వస్త్రాన్ని పరుచుకొని దాని మీద లక్ష్మీనారాయణుల చిత్రపటాలు కానీ, విగ్రహాలు కానీ, వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని కానీ పెట్టుకొని పిండి దీపారాధన కూడా వెలిగించుకొని అప్పుడు మీరు పూజ చేసుకోండి. ఆచమనం చేసి సంకల్పం కూడా చెప్పుకోండి. మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరిక. మరీ ముఖ్యంగా ఒకే ఒక్క కోరిక తీవ్రమైనటువంటి కోరిక అయితే అది ఖచ్చితంగా తీరుతుంది. సంకల్ప సహితంగా మీరు స్వామివారిని పూజ చేయాలి. అలాగే మీరు పూజ చేసినప్పుడు ఇక్కడ ఇలాంటి ఒక కలశాన్ని, అంటే ఒక చిన్న కలశాన్ని పూజా మందిరంలో చక్కగా ఇలా ఇలా అలంకారం చేసుకుని దీని చుట్టూతా ఇలా అలంకారం చేసుకుని ఆ కలశంలో నీళ్లు పోసుకుని నీళ్ళలో కూడా కాస్త పసుపు అలాగే ఇంత బియ్యపు గింజలు వేసి అప్పుడు దాని మీద పువ్వు కానీ పువ్వు ఉంటే పువ్వు పసుపు రంగు పువ్వు పెట్టి మీ పూజా మందిరంలో పెట్టుకోండి. పూజ అంతా అయ్యాక పూజా మందిరంలో ఉంచుకున్నా పర్వాలేదు, లేకపోతే ఇంటికి ఈశాన్యంలో పెట్టుకున్నా పర్వాలేదు. అందుకని సర్వ రకాలైనటువంటి దోషాలు తగ్గిస్తుంది ఇలాంటి ఒక కలశం గనుక పెట్టుకుంటే. మహావిష్ణువుతో పాటు శ్రీ మహాలక్ష్మి దేవిని కూడా ఆరాధించాలి. కామిక ఏకాదశి అన్నది మహాలక్ష్మి యోగంతో కలిసి వస్తుంది కాబట్టి లక్ష్మీనారాయణులకి లేకపోతే లక్ష్మీ సహిత వెంకటేశ్వర స్వామి వారికి మీరు పూజ చేసుకోవాలి. చక్కగా ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రంతో కానీ, లక్ష్మీదేవి పూజ కాబట్టి ఓం శ్రీం శ్రీయై నమః అన్న మంత్రంతో కానీ, లేకపోతే మీకు కనకధార స్తోత్రం వస్తే కనకధార స్తోత్రం చదువుకోవడం కానీ, లక్ష్మీ అష్టోత్తరంతో లక్ష్మీదేవికి కుంకుమ పూజ చేయండి. అలాగే గోవింద నామాలు మనకి విష్ణు సహస్రనామాలతో పూజ చేసుకోవచ్చు, గోవింద నామాలు చదువుకోవచ్చు. అవి ఏమీ రాకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రం చదువుకుని పసుపు రంగు పుష్పాలు లేకపోతే తులసి దళాలతో కలిపి పూజ చేసుకోవచ్చు. అలా చేసుకుని ధూపదీప నైవేద్యాలు సమర్పించి చక్కగా పచ్చ కర్పూరంతో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి మీరు చక్కగా మంగళహారతి ఇవ్వండి. కాకపోతే కళ్ళు మూసుకుని ప్రార్థించి చక్కగా మీరు కొబ్బరికాయని మీ మనసులో కోరిక నెరవేరాలి అని సంకల్పం చెప్పుకుంటూ తలుచుకుంటూ స్వామి నామాన్ని విడవకుండా పఠిస్తూ మీరు కొబ్బరికాయ కొట్టండి. ఈ సందర్భంగా మీరు వ్యూహలక్ష్మి మహామంత్రాన్ని కూడా మీరు 21 సార్లు అంతకంటే ఎక్కువ మీ ఇష్టం. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వన్యజాయై నమః అన్న ఈ మంత్రాన్ని యథాశక్తి తక్కువలో తక్కువగా అనుకోకుండా 21 సార్లు కనీసం మీరు జపం చేయండి. చాలా మంచి విషయాలు జరుగుతాయి. అలాగే మహావిష్ణువుకి బెల్లం పానకం, వడపప్పు, అలాగే పళ్ళు సింపుల్గా నైవేద్యంగా సమర్పించండి. ఆ పళ్ళు పాలు తీసుకోవచ్చు. ఈ రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండలేని వాళ్ళు పళ్ళు పాలు తీసుకోవచ్చు. బియ్యం తగలకుండా ఉన్నటువంటి ఆహారాన్ని మీరు తీసుకోవచ్చు. అంటే గోధుమలతో చేసినటువంటి ఏ ఆహారమైనా వారికి నైవేద్యంగా పెట్టి తీసుకోవచ్చు. ఉల్లి వెల్లుల్లి కానీ మధ్య మాంసాలకు కానీ దూరంగా ఉండాలి, బ్రహ్మచర్యం పాటించాలి. మంచాల మీద కూర్చోకండి. వాళ్ళ రోజుకి సహకరించకపోతే విడిగా ఒక మంచం వేసుకుని ఆ మంచం మీద పడుకోండి. అలాగే తులసి లేకుండా మాత్రం నైవేద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో స్వామికి సమర్పించకండి. ఆహారాల్లో ఏ స్తోత్రాలు రాకపోయినా నామ సంకీర్తన వచ్చు కదా, శ్రీరామ 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 ఓం నమో భగవతే వాసుదేవాయ, మీరు ఏ నామాన్నైనా పట్టుకోండి. ఆ నామాన్ని ఆ రోజంతా నామాన్ని చదువుకున్నా కూడా అఖండమైనటువంటి ఫలితం. కాబట్టి ఎంత నామస్మరణ చేస్తే మనలో ఉన్నటువంటి దోషాలు అంతటి దూరంగా వెళ్ళిపోతాయి అన్నమాట. సాయంకాలం కూడా మనం సరే దీపారాధన అంటే ఉదయం పెట్టినటువంటి దీపాలు తీసేసి కొత్తగా మనం మళ్ళీ దీపారాధన చేయాలి తప్పితే ఉదయం చేసిన దీపారాధనలోనే మళ్ళీ నూనె పోసేసి వెలిగించకూడదు. ఒత్తులు కానీ నూనె కానీ దీపారాధన కుందులు కానీ శుభ్రపరచకుండా మళ్ళీ దీపారాధన చెయ్యకూడదు కూడా. ఇలా గనక వ్రతాన్ని ఆచరిస్తే జీవితంలో సుఖము, శాంతి, ఐశ్వర్యము, కీర్తి పెరగడమే కాకుండా సమస్త పాపాల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. ఈ పవిత్రమైనటువంటి రోజున మన మాట, మనం చేసే కర్మ కూడా అంతే పవిత్రంగా ఉంచుకోవాలన్నమాట. మనసు పవిత్రంగా ఉండాలి, ఎవరితోటి మాట్లాడకుండా ఉండాలి అంటే భగవన్నామం జపించడమే. సర్వకాల సర్వావస్థలైంది భగవన్నామం. ఏ నామం లేకపోయినా హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ అని కూడా వచ్చు కదా. అలా అయినా సరే ఆ నామాన్ని సర్వకాల సర్వావస్థలందు కూడా జపం చేసుకుంటే మన కర్మ పవిత్రంగా ఉంటుంది. పేర్లలుగా ఎప్పుడు కూడా దాన ధర్మాలు చేయాలి. అది పశుపక్షాదులకు కానివ్వండి, గోమాతకి కానివ్వండి, లేకపోతే బయట
ఆకలి అన్న వాళ్ళకి కానివ్వండి, మనం వెళ్ళి దానం చేయాలి. అలా గనక చేస్తే మనకున్నటువంటి దోషాలు తొలగిపోతాయి. నానబెట్టినటువంటి శనగలు ఆవుకి తినిపించినా, అంత బెల్లం ముక్క తినిపించినా చాలా విశేషం. లేకపోతే గడ్డి తినిపించినా ఏవైనా సరే. ఎవరైతే ఈ వ్రతాన్ని మహాభక్తితో ఆచరిస్తారో వాళ్ళకి శ్రీ మహావిష్ణువు యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది. కలియుగంలో అనేక మంది భక్తులు భగవంతుని యొక్క అనుగ్రహం కోసం తపస్సు చేస్తూ ఉంటారు కదా! అలాంటి తపస్సే ఈ కామిక ఏకాదశి నాడు ఎవరైతే ఈ వ్రతం చేస్తారో అంతటి ఫలితం కలుగుతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. మరి ఏకాదశి నాడు రావి చెట్టు చుట్టూతా ప్రదక్షిణ చేయడం, రావి చెట్టు కింద దీపారాధన చేయడం అది కూడా చాలా ఉత్తమోత్తమం. సాయంకాలం శ్రీ మహావిష్ణు ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి తులసి దళాలు సమర్పించి కాసేపు అక్కడ కూర్చుని భగవన్నామాన్ని, లేకపోతే భగవన్నామ సంకీర్తనని, లేకపోతే గోవింద నామాల్ని అక్కడ కీర్తించి రావడం అన్నది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కావాలి అని చెప్పి మనకి రాబోయే జన్మ ఉత్కృష్టమైన మంచి జన్మ కావాలి అని చెప్పి, ఈ జన్మలో అనుభవిస్తున్నటువంటి శోకాన్ని నుంచి, దుఃఖాన్ని నుంచి విముక్తి కలగాలని చెప్పి మనం ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఇవన్నీ చేస్తూ ఎవరిని బాధ పెట్టకూడదు. అలాగే దాన ధర్మాలు కూడా చెయ్యాలి. మరి నెలసరి వచ్చిన వాళ్ళు ఇంట్లో ఉంటే గనక ఈ ఏకాదశి వ్రతానికి దూరంగా ఉండాలి సుమా. లేకపోతే వాళ్ళు గుడికన్నా వెళ్ళిపోవాలి. లేకపోతే ఈ నెలసరి వచ్చిన వాళ్ళు దూరంగా అయినా కూర్చోవాలి. కానీ ఈ ఇంట్లో తిరుగుతూ కలుపుతూ ఉన్న వాళ్ళు ఓ పక్క నుంచి పూజ చేసుకుంటూ, ఆ పక్క నుంచి వీళ్ళందరూ ఇంట్లో కలిపేస్తూ ఉంటే అది ఘోరాతి ఘోరమైనటువంటి పాపం. అలాంటి పనులు అస్సలు చెయ్యొద్దు. అనేక రకాలైనటువంటి కర్మలకి నేను ఈ మధ్య చూశాను. ఒక ఆవిడ ఇంట్లోనే తిరిగేస్తూ ఉంటుంది. లలితా సహస్రనామాలు చేసేస్తూ ఉంది ఆవిడ. ఏంటి నెలసరిలో ఉండంగా కూడా. నెలసరిలో ఉండంగా లలితా సహస్రనామాలు చదివితే ఆవిడకి ఏమొచ్చిందో తెలుసా? నేను అనకూడదు. అసలు తగ్గారాని రోగం వచ్చింది ఆవిడకి. కీమోలు తీసుకుంటూ, కీమోథెరపీలు ఇలాంటివన్నీ చేసుకుంటూ. అది నేను ఆ నోటితోటి నేను చెప్పలేను. అలాంటి భయంకరమైనటువంటి వ్యాధుల బారిన పడతారు. అంటే బతికొండంగానే ఎన్ని రకాలైనటువంటి బాధలు అనుభవించాల్సి వస్తుందో. అంచేత ఎట్టి పరిస్థితుల్లోనూ పూజలు, వ్రతాలు ఇలాంటివి చేసుకునేటప్పుడు కనీసం అలాంటి వాళ్ళు కొంచెం దూరంగా ఉండండి. దూరంగా ఉంటేనే మీరు ఈ వ్రతాలు ఇంట్లో చేసుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు.